శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 23వ భాగం. మార్పులు, పరిస్థితులు. దైనందిన జీవితంలో మనకెన్నో అవసరాలు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయని అడిగితే మన పరిస్థితుల్లో మార్పు రావడం వల్ల. పరిస్థితుల్లో మార్పులు ఎందుకు వస్తాయని అడిగితే మార్పు అనేది కాలానుగుణంగా ప్రకృతి సహజంగా వచ్చేది కనుక. ఈ సృష్టిలో ఎప్పటికీ మార్పు లేనివి రెండు ఉన్నాయి మనిషి జీవితంలో. పుట్టక ఒకటి, చావు రెండోది. ఆ రెండు తప్ప మిగతావన్నీ మారిపోతూనే ఉంటాయి. మన దైనందిన జీవన విధానంలో సంభవించే మార్పుల గురించి మాట్లాడుకుందాం. జహకో రుచి పుర్రికో బుద్ధి అన్నాడు గనక, ఎవడి మైండ్ సెట్ వాడిదే గనక, ఎవడి ఆలోచనలు వాడివే గనక, ఎవడి జీవితం వాడిదే గనుక ఒకడిలో వచ్చిన మార్పులు ఇంకొకడిలో యథాతథంగా సంభవించవు. అంచేత మార్పుల విషయంలో ఒక్కో మనిషిని ఒక్కొక్క యూనిట్గా తీసుకోవాలి. ఒక మనిషిలో మార్పు అనేది ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందనేది ముందుగా సదరు మనిషి కూడా ఊహించలేడు. సడన్గా కాకతాళీయంగా ఎదురు చూడని విధంగా జరిగిన ఏదో సంఘటన వల్ల ఊహించని మార్పు వస్తుంది. జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. దాడులు కాసి దోపిడీలు చేసే వాల్మీకి రామాయణం రాయడం అలాంటిదే. మనిషి తన మనుగడ కోసం తన అవసరాలకి, పరిస్థితులకు అనుగుణంగా తన స్వభావాన్ని మలుచుకోవడాన్నే మార్పు అంటూ ఉంటాం. మనిషి తన జీవితం సుఖశాంతి సంతోషాలతో ప్రశాంతంగా ఖుషీగా సాగిపోతున్నంత కాలం కనీసం దేవుణ్ణి ఒక్కసారి కూడా తలుచుకోడు. ఏవో కష్టాలు, బాధలు వచ్చాయనుకోండి, వాటిని ఎలా అధిగమించాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడితే వెంటనే దేవుడు గుర్తొస్తాడు. పరమ భక్తుడిగా మారిపోతాడు. మరి అవసరం అలాంటిది. కొందరు తల్లిదండ్రులు, మా అబ్బాయి పెళ్ళయ్యాక మారిపోయాడు, వాడికి పడుచు పెళ్ళామే బెల్లం అయిపోయింది, మా మాట వినడం లేదు అని వాపోతూ ఉంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినడం అవసరం గనక విన్నాడు. పెళ్ళయ్యాక భార్య మాట వినడం అవసరం గనక వింటున్నాడు. చిన్నప్పటి పరిస్థితి వేరు, పెళ్ళయ్యాక పరిస్థితి వేరు. పిల్లలు పుట్టాక ఏర్పడే అవసరాలు వేరు కనుక మళ్ళీ ఆ పరిస్థితులకు తగినట్టు మారతాడు. అప్పుడు అతని భార్య, మా ఆయన నన్ను ఇదివరకటిలా ప్రేమగా చూడడం మానేశాడు అని వాపోతుంది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు పెరిగి, వయస్సు పెరిగి, ఆర్థిక వెసులుబాటు తగ్గి, అవసరాలకు తగ్గట్టు, పరిస్థితులకు తగినట్టు శారీరకంగానూ, మానసికంగానూ, ఆర్థికంగానూ మారే శక్తి లేక దిక్కుతోచని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని సంభాళించడానికి అన్యదా శరణం నాస్తి అంటూ దేవుణ్ణి ఆశ్రయించవలసిన అవసరం కలుగుతుంది. మరందుకేనేమో వృద్ధాప్యంలో చాలామంది దైవభక్తులుగా మారిపోతూ ఉంటారు. మనిషి మనుగడలో మార్పు అనేది నిరంతర ప్రక్రియ. మనిషి తన జీవితకాలంలో అనేకసార్లు తన అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటాడు. కొందరైతే క్షణక్షణం తన అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటారు. క్షణం భంగురంగళ్ళన్నమాట. స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినట్టు, లోకంలో మంచివాళ్ళని చెడ్డవాళ్ళని విడివిడిగా రాసులు పోసి ఉండరు. పరిస్థితుల్ని బట్టి మనుషులు మంచివాళ్ళగాను చెడ్డవాళ్ళుగాను మారుతూ ఉంటారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఈ నాగరిక జీవన విధానం వేగవంతంగా ఉంది కనుక మనుషుల స్వాభావిక మార్పులు కూడా వేగవంతంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ప్రతి మనిషి వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ పైకి ఎగబాకాలనే స్వభావం కలిగి ఉంటాడు. అభివృద్ధి పదం వైపు దూసుకుపోవాలని చూస్తాడు. ఈ దూసుకుపోవడం అనేది వైకుంఠపాళిలో పరమపద సోపానం వైపు దూసుకుపోవడం లాంటిది. ఆ దారిలో అదృష్టపు నిచ్చెనలే కాదు, దురదృష్టపు కాటేసే పాములు కూడా ఉంటాయి. మనం చరచరా నిచ్చెనలు ఎక్కి అభివృద్ధి అనే పరమపద సోపానాన్ని అధిరోహించాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ప్రయత్నంలో కొందరు మాత్రమే విజయవంతంగా సాధించగలుగుతారు.
అలాంటి వారి అవసరాలు పరిస్థితులు వేరు. చరచరా నిచ్చెనలన్నీ ఎక్కి అభివృద్ధి సోపానం వాకిలికి వచ్చి పెద్దపాము నోట్లో పడి మళ్ళీ అధపాతాళానికి పడిపోయే వారి అవసరాలు పరిస్థితులు వేరు. ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు ఓసారి నిచ్చెనెక్కుతూ ఓసారి పాము నోట పడుతూ ఎప్పటికీ అభివృద్ధి సోపానం అందుకోలేని వారి అవసరాలు పరిస్థితులు వేరు. అంచేత ఎవరి అవసరాలకి తగినట్టు వారు, ఎవరి పరిస్థితులకు తగినట్టు వారు మారుతూ ఉంటారు. కానీ అందరి టార్గెట్టు ఒకటే: ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతి సంతోషాలతో కలకాలం ఆడంబరంగా జీవించాలి. దరిద్రం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు మన దరిదాపులకి రాకూడదు. ఇది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సాధించటం అసాధ్యమని తెలిసినా, బాధలు, కష్టాలు, కన్నీళ్లు కూడా మన బతుకులో ఓ భాగమని తెలిసినా, స్వార్థ చింతనతో మనసుని, స్వభావాన్ని మార్చుకుంటాం. వేషం, భాష మార్చుకుంటాం. అన్నీ జీవితమే నేర్పుతుందని, కోటి విద్యలు కూటి కొరకే అని కూస్తూ ఉంటాం. మనలో వచ్చే మార్పు మనకి మాత్రమే మేలు చేసేదైతే చాలదని, సమాజానికి కీడు చేసేది కాకూడదని ఒక్క క్షణం కూడా ఆలోచించం. విచక్షణ జ్ఞానాన్ని వదిలేస్తాం. మనకి అవసరమైనప్పుడు శాస్త్ర సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని, ఆస్తికత్వాన్ని గుర్తు చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తాం. అదే అవసరం లేదనుకున్నప్పుడు దేవుడున్నాడని చట్టం ఉందా, మనుషులందరూ దేవుణ్ణి పూజించి తీరాలని రాజ్యాంగంలో రాశారా అని అడగడానికి వెనకాడం. ఏతావాతా తేలిందేమంటే, మనం మన స్వార్థం కోసం ఎలా పడితే అలా మారిపోతాం. మన నిర్ణయాల్లో వచ్చే మార్పుల వల్ల పక్కవాడు పతనమైపోయినా పట్టించుకోం. పూర్వపు కట్టుబాట్లని కానీ ప్రస్తుత చట్టాలని కానీ పట్టించుకోం. మరదే యథేచ్ఛంటే. స్వస్తి.